వెల్కమ్ టు ఆర్9 టీవీ. నేను నీరజ. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వేసవిలో జాగ్రత్తలు పాటిద్దాం, ఆరోగ్యం కాపాడుకుందామని పిలుపునిచ్చిన జర్నలిస్టులు. సామాన్యుడి రథచక్రం నిలిపి సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులు. కుక్కట్పల్లి రామాలయంలో భారీ హనుమ గరుత్మంతుల విగ్రహాల ప్రతిష్టాపన. విద్యార్థుల ఫీజు బకాయిలపై విద్యానగర్లో ర్యాలీ. పేకాట స్థావరాలపై పోలీసుల దాడి, 8 మంది పేకాట రాయుళ్ల అరెస్ట్. నిరుపేదల సొంతింటి కల నెరవేరుస్తున్న ముఖ్యమంత్రి. కోదాడ ఆర్టీసీ డిపోలో కొనసాగుతున్న 2వ రోజు సమ్మె. కోదాడలో మిన్నంటిన ఆర్టీసీ కార్మికుల పోరు, సంఘీభావం తెలిపిన మాజీ ఎమ్మెల్యే బొల్లం. రాయలసీమ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు టోపీలను పంపిణీ చేసిన శ్రీనివాసులు. కర్నూలు నగరం సమాచార శాఖ భవన్ ప్రాంగణంలో బుధవారం రాయలసీమ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు కె శ్రీనివాసులు ఆధ్వర్యంలో వేసవిలో జాగ్రత్తలు పాటిద్దాం, ఆరోగ్యం కాపాడుకుందాం అనే నినాదంతో జర్నలిస్టులకు టోపీల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమానికి సమాచార శాఖ డీడీకే జయమ్మ, తెట్కూరు సీఈఓ డాక్టర్ వేణుగోపాల్, ఏపీజేఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ కె హరినాథ్ రెడ్డి, రామకృష్ణ, మెడికవర్ హాస్పిటల్ సిబ్బంది, జనరల్ మెడిసిన్ డాక్టర్ సరయూ రెడ్డి, డాక్టర్ మహేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారి చేతుల మీదుగా జర్నలిస్టులకు టోపీలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి క్షణం సమాజంలో జరిగే విశేషాలను సేకరించి వార్తలుగా ప్రచురణ చేస్తూ ప్రజలను చైతన్యం చేయడంలో జర్నలిస్టుల పాత్ర ప్రథమంగా ఉందన్నారు. వార్తల సేకరణలో జర్నలిస్టు తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఇలాంటి జర్నలిస్టులను వేసవి తాపం నుండి కాపాడేందుకు తమ తృణ సాయంగా రాయలసీమ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీనివాసులు టోపీలు పంపిణీ చేయడం అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు భూపాల్, జిల్లా అధ్యక్షులు, విచక్షణ దినపత్రిక ఎడిటర్ రఘురాములు, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు రాయలసీమ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున మెడికవర్ హాస్పిటల్స్ సౌజన్యంతో మరి విలేకరులందరికీ కూడా ఈ క్యాప్స్ డిస్ట్రిబ్యూషన్ అనేటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభించినందుకు రాయలసీమ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్లో ఉన్నటువంటి మెంబర్స్కు, అలాగే మెడికవర్ హాస్పిటల్స్ సిబ్బందికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా విలేకరులు నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ అంటే భూమి నలుదిక్కుల మరియు ఉంటారు. ఇది ఇతర ఉద్యోగాలతో పోలిస్తే చాలా రిస్క్తో కూడుకున్నటువంటి, సాహసోపేతంతో కూడుకున్నటువంటి ఉద్యోగం. మరి ముఖ్యంగా ఎండాకాలంలో కూడా వాళ్ళు ఈ తీక్షణమైనటువంటి 45 నుంచి 46 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదవుతున్నటువంటి కర్నూలులో కూడా ఇంత తీవ్రమైనటువంటి ఎండల్లో కూడా మరి కష్టపడుతూ న్యూస్ను సేకరిస్తూ ప్రజా సమస్యల్ని ఎప్పటికప్పుడు అధికారులకు చేరువేస్తూ, అధికారులు లేదా ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రజా ఉపయోగకరమైనటువంటి విషయాలని ప్రజలకు చేరవేస్తూ, ప్రజలకి మరియు ప్రభుత్వానికి మధ్య వారధిలాగా నిలుస్తూ అనేకమైనటువంటి బృహత్తరమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి విలేకరుల యొక్క కృషి చాలా అభినందనీయమైనటువంటిది. మరి అయితే వారిపైన కూడా వాళ్ళ యొక్క కుటుంబాలు, పిల్లలు అందరూ కూడా ఆధారపడి ఉంటారు. కాబట్టి వారి యొక్క వ్యక్తిగత ఆరోగ్యం కూడా చాలా ప్రధానమైనటువంటి విషయం. కాబట్టి ఈ ఎండాకాలంలో తగినటువంటి జాగ్రత్తలు పాటిస్తూ వడదెబ్బ తగలకుండా మరి వేసవి యొక్క ఉధృతిని తట్టుకునేటువంటి విధంగా తగినటువంటి చర్యలు తీసుకుని ప్రజలకు అందుబాటులో ఉంటూ, అలాగే ప్రభుత్వం చేపట్టేటువంటి కార్యక్రమాలను ప్రజలకు చేరవేస్తూ ప్రజలకు మరింత సేవ చేయాలని, మరి వారి యొక్క వ్యక్తిగత ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఇంత మంచి కార్యక్రమం, ముఖ్యంగా వైట్ క్యాప్స్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమాన్ని చేపట్టేటువంటి వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అందరినీ కూడా అభినందిస్తున్నాం. ఇట్లు డాక్టర్ కె వేణుగోపాల్, సిఇఓ సెట్టు, కర్నూలు. చెప్పచ్చు.
నేను డాక్టర్ సరియు రెడ్డి అండి, జనరల్ ఫిజిషియన్ మెడికవర్ హాస్పిటల్ కర్నూలు. ఇవాళ జర్నలిస్ట్ అసోసియేషన్కి వచ్చాము. సో జర్నలిస్ట్ బేసిక్గా మన సొసైటీ యొక్క బ్యాక్ బోన్. ఈ వేసవి కాలంలో వాళ్ళు 24/7 పనిచేస్తూ ఉంటారు. ఈ టైంలో వాళ్ళకు కొన్ని మన ఎండాకాలంలో సమర్పించుకోవాల్సిన జాగ్రత్తలు వాటి గురించి కొన్ని వివరించడానికి వచ్చామన్నమాట. చిన్న యాక్టివిటీ అనేది మనం ప్రమోట్ చేస్తున్నాము. సో బేసిక్గా సమ్మర్ సీజన్లో డీహైడ్రేషన్ అనేది చాలా కామన్గా ఉంటుంది. ఎక్కువ శాతం తిరుగుతారు కాబట్టి మీ బాడీ వాటర్ లెవెల్స్ అనేవి బాగా మెయింటైన్ చేసుకోవాలి. వాటర్ అనేది అట్లీస్ట్ ఒక 3 to 4 లీటర్స్ ఖచ్చితంగా తీసుకోవాలి ఏదో విధంగానైనా. రెండవది ఫ్రూట్స్ కన్జంప్షన్. ఆహారం విషయానికి వస్తే తేలికపాటి ఆహారము, వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్న ఫ్రూట్స్ తీసుకోవడము, ఎక్కువ స్పైసీ ఫుడ్ తినకుండా లైట్ ఫుడ్ అనేది తీసుకోవాలి. ఎందుకంటే చాలా వరకు ఎండాకాలంలో ఈ టెంపరేచర్స్ వల్ల ఫుడ్ ఖరాబ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. అండ్ నార్మల్ సీజన్తో కంపేర్ చేస్తే మనము ఈ ఫుడ్ పాయిజనింగ్ కేసెస్ అనేవి ఆల్మోస్ట్ ఒక 20 to 30% ఈ సీజన్లో ఎక్కువ చూస్తామన్నమాట. సో కాబట్టి ఫుడ్ విషయంలో జాగ్రత్తగా తీసుకోవాలి. నెక్స్ట్ మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే ఉష్ణోగ్రత నార్మల్గా మధ్యాహ్నం పూట చాలా ఎక్కువ ఉంటుంది. సో బయట తిరగడం అనేది ఎస్పెషలీ 12 to 3 o'clock కొంచెం తక్కువ చేస్తే మేలు. లేదు మనకు తప్పనిసరి పరిస్థితి ఉందంటే ప్రొటెక్షన్ లైక్ క్యాప్ తీసుకోవడం కానీ అంబ్రెల్లా తీసుకోవడం అనేది చాలా important. మూడవది మనం ధరించే దుస్తులు. డార్క్ క్లోత్స్ ఎప్పుడైనా సన్లైట్ని ఎక్కువగా పీల్చుకుంటాయి, మనకి బాడీ వేడి అనేది ఎక్కువ వస్తుంది. కాబట్టి లైట్ కలర్ కాటన్ క్లోత్స్ అనేది మనం ధరించాలి. వీటన్నిటికన్నా చాలా ముఖ్యమైనది ఏంటంటే మనకి ఈ సమ్మర్ సీజన్లో సన్ స్ట్రోక్, డీహైడ్రేషన్ అనేది చాలా కామన్గా చూస్తాము. సో తల తిరగడము, చెమటలు రాకపోవడము, కొంచెం వామిటింగ్ సెన్సేషన్లా అనిపించడము, నీరసం ఇలా అనిపిస్తే ఎంబటే మీరు ఎక్కడున్నా కానీ కొంచెం చల్ల ప్రదేశానికి మారి అక్కడ కొంచెం వాటర్ బాగా తీసుకొని ఓఆర్ఎస్ లాంటి సింపుల్ లిక్విడ్ మనకు ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో అవైలబుల్ ఉంటుంది. అలాంటివి తీసుకోవడం వల్ల ఫ్యూచర్ కాంప్లికేషన్స్ అనేది మనం ప్రివెంట్ చేయాలి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ సమ్మె ప్రశాంతంగా కొనసాగుతోంది. ప్రైవేటు బస్సులను నడిపించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ సమ్మె ప్రశాంతంగా కొనసాగుతోంది. 935 గాను 450 బస్సులు రోడ్లపై తిరుగుతున్నాయి. దీనిలో ఎక్కువ భాగం ప్రైవేటు బస్సులు నడిపించుటకు అధికారులు ఏర్పాట్లు చేశారు. బస్టాండ్లలో ప్రయాణికులు, దూర ప్రాంతాలకు వెళ్లే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన అంశాలను తీసుకుని తమ డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనిచో ఈ సమ్మెను ఇంకా ఉధృతం చేసే అవకాశం ఉందని తెలిపారు. మనం ఈరోజు ఆర్టీసీ సమ్మెలో భాగంగా కరీంనగర్ 1 డిపో వద్ద ఉన్నాము. సో గత 50 రోజుల కిందమే సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం చర్చలకు పిలుస్తా అని చెప్పి నిన్నటి వరకు ఓపిక చూశారు. రాత్రి ఆర్టీసీ వారితో చర్చలు జరపడగా సో ఆ చర్చల్లో సఫలం కాకపోవడం వల్ల ఈరోజు సమ్మెకు దిగారు. ఆర్టీసీ కార్మికులు కరీంనగర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 11 డిపోలో దాదాపు 1100 బస్సులు డిపోలకే పరిమితమై ఉన్నాయి. సో ఈరోజు ప్రైవేట్ బస్సులను పెట్టి నడిపిస్తుండగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 3 చోట్ల ప్రమాదాలు చోటు చేసుకోవడం జరిగింది. ఈ ప్రమాదాల్లో చాలామంది ప్రయాణికులకు గాయాలయ్యి హాస్పిటల్ పాలవడం జరిగింది. సో వారు ఒకటే చెప్తున్నారు, మేనిఫెస్టోలో ఏవైతే ఇచ్చారో హామీలను నెరవేర్చే దిశగా మేము అడుగుతున్నాం తప్ప మా కోరికలు గొంతెమ్మ కోరికలు ఏమి కాదు. సో వెంటనే ఆర్టీసీ కార్మికులను చర్చలకు పిలిచి మా సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు. థ్యాంక్ యూ. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మాకు బతుకులు బాగుంటాయని అనుకుంటే మా బ్రతుకులు ఏం బాగుపడక సమ్మెలకు మేము నెట్టాల్సిన పరిస్థితి మాకు తీసుకొచ్చారు. మా ప్రధానమైన డిమాండ్ ఏమి లేవు, 3 కోరికలు ఏంటంటే 3 డిమాండ్స్ ఏంటంటే ఒకటి ప్రభుత్వంలో విలీనం చేయాలి, ఇంకొకటి పిఆర్సీ ఇవ్వాలి, యూనియన్లను పునరుద్ధరించాలి. మూడు మాకు ప్రధానమైన డిమాండ్లు. వీటిని నెరవేర్చగలరని మేము గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేస్తున్నాము. కాలయాపన చేస్తూ మమ్మల్ని సమ్మెలోకి నెట్టిన పూర్తి బాధ్యత గవర్నమెంట్దే. దీన్ని మమ్మల్ని వెంటనే చర్చలకు పిలిచి సమస్యలను పరిష్కరించాలని కోరుచున్నాం. ముఖ్యంగా ఈరోజు మరి ఆర్టీసీ కార్మికులందరినీ ప్రభుత్వము ఇటు ఆర్టీసీ యాజమాన్యం కలిసి సమ్మెలోకి నెట్టడం జరిగింది. మాకు ప్రభుత్వము మరి అధికారంలోకి రాకముందు ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టిన అంశాలు మరి స్పష్టంగా
సుమారు 436 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన కుక్కట్పల్లి సీతారామచంద్ర స్వామి దేవాలయంలో హనుమ గరుత్మంతుల వివాహ సుమారు 436 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన కుక్కట్పల్లి సీతారామచంద్ర స్వామి దేవాలయం ఒక అపూర్వ ఆధ్యాత్మిక ఘట్టానికి వేదికగా నిలిచింది. రాష్ట్రంలోనే మరి ఎక్కడా లేని విధంగా అత్యంత అద్భుతమైన 27 అడుగుల భారీ ఆంజనేయ స్వామి గరుత్మంతుల రాతి విగ్రహాల ప్రతిష్టాపన మహోత్సవం బుధవారం కన్నుల పండుగగా నిర్వహించారు. కుక్కట్పల్లి వీధుల్లో నిర్వహించిన విగ్రహాల రథయాత్ర కోలాటాలు భజనలతో ఆధ్యాత్మిక శోభను నింపింది. కుక్కట్పల్లి ఎమ్మెల్యే ఈ కార్యక్రమాన్ని ఒక మహాయజ్ఞంగా భావించి ఏర్పాట్ల విషయంలో విగ్రహాల ప్రతిష్టాపన కార్యక్రమాలలో భక్తులకు ముఖ్య అతిథులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా క్షేత్ర స్థాయిలో ఉండి ఏర్పాట్లను సమీక్షిస్తున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ 27 అడుగుల రాతి విగ్రహాలను దాతలు భక్తుల సహకారంతో ఇక్కడ ప్రతిష్ఠించడం ద్వారా నియోజకవర్గానికి ఆధ్యాత్మిక రంగంలో ఒక ప్రత్యేక గుర్తింపు లభిస్తుందని వేడుకల్లో భాగంగా గురువారం నుండి శుక్రవారం ఉదయం వరకు విగ్రహాల ప్రతిష్టాపన కార్యక్రమాలు వేద పండితులచే శాస్త్రోక్తంగా నిర్వహించనున్నట్లు తెలియజేశారు. ఏప్రిల్ 29న నూతన విగ్రహాలకు విశేష పాలాభిషేకం అనంతరం మే 1వ తేదీన త్రిదండి చిన్నజీఆర్ స్వామి ఆధ్వర్యంలో మహాయజ్ఞాలు ప్రత్యేక పూజలు అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఈ చారిత్రాత్మక వేడుకలకు గవర్నర్ కేంద్ర రాష్ట్ర మంత్రులు హాజరు కానున్న నేపథ్యంలో భద్రత మరియు వసతి సౌకర్యాలను ఎమ్మెల్యే పర్యవేక్షిస్తున్నారు. ప్రతిష్ట చేసి 29వ తారీఖు నాడు పాలాభిషేకం గరుడికి హనుమంతునికి పాలాభిషేకం భక్తులు తెచ్చే
జరపబడుతుంది. చిన్నజీయ స్వామి ఫస్ట్ నాడు ఘనంగా పూజలు జరగబోతా ఉన్నాయి. ఇవాళ నుంచి 1వ తారీఖు దాకా శ్రీరామచంద్ర స్వామి పటాభి సీతారామచంద్ర స్వామి గుడిలో అన్ని పూజలు యజ్ఞాలు జరగబోతా ఉన్నాయి. బ్రహ్మాండమైనటువంటి కొన్ని వందల సంవత్సరాల చరిత్ర కలిగిన గుడి ఇది. 16లో నుంచి స్టార్ట్ చేశాం. గరుడు హనుమంతుని విగ్రహాలు ఏర్పాటు చేస్తే బాగుంటుంది. తెలంగాణ రాష్ట్రంలో ఇంత పెద్ద విగ్రహాలు ఎక్కడ రాతి విగ్రహాలు లేవు. భక్తుల చేపట్టేటువంటి భక్తుల ఆశీర్వాదంతో భక్తుల దాతల అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్ణయిస్తా ఉన్నాం. ఇది ఘనంగా జరుపుకోవాలన్నటువంటి శ్రీరాముని ఆశీర్వాదం, శ్రీ హనుమంతుని గరుడిని ఆశీర్వాదం తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద, కుకట్పల్లి కాన్స్టిట్యూన్సీ ప్రజల మీద, కుకట్పల్లి గ్రామ ప్రజల మీద చల్లగా ఉండాలని, మాకున్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి ఏదైతే భారతదేశాన్ని మంచి కాపాడాలని అందరూ కూడా ప్రార్థన చేసే విధంగా ఈరోజు ఒక కోలాటలతో భక్తి శ్రద్ధలతో ఇలా బ్రహ్మాండమైన వాతావరణంలో ఈ కుకట్పల్లి గ్రామం నందు జరపబోతా ఉన్నాం. దీనికి మనకు ఉన్నటువంటి రాష్ట్ర మంత్రులు, కేంద్ర మంత్రులు, గవర్నర్ను అప్పీల్ చేశాం. అందరూ కూడా వేఏపీలు రాబోతా ఉన్నారు, భక్తులు రాబోతా ఉన్నారు. అందరూ కూడా శ్రీరామచంద్రుని ఆశీర్వాదం పొందాలని చెప్పేసి, హనుమంతుని గరుడిని ఆశీర్వాదం పొందాలని. విద్యార్థులకు రావాల్సిన సుమారు 8,000 కోట్ల ఫీజు బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ర్యాలీ చేపట్టిన విద్యార్థి సంఘాల నాయకులు. విద్యార్థులకు రావాల్సిన సుమారు 8,000 కోట్ల ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్ విద్యానగర్లో ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. పల్లగొర్ల మోదీ రామ్దేవ్ భీమ్రాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో విద్యార్థులు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బకాయిలు ఇవ్వకపోతే రేవంత్ హటావో, తెలంగాణ బచావో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని విద్యార్థి నాయకులు హెచ్చరించారు. ఆత్మహత్యకు పాల్పడ్డ విద్యార్థి కుటుంబానికి 2 కోట్లు నష్టపరిహారం ఇవ్వాలని కూడా డిమాండ్ చేశారు. అని చెప్పి ఈరోజు ఆర్ కృష్ణ ఇచ్చిన పిలుపు మేరకు మరి కాలేజీ విద్యార్థులతోటి నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది. మరి బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి భీమరాజన్న, మరి బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ పల్లగొర్ల మోదీ రామ్దేవ్ యాదవ్ ఆధ్వర్యంలో ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టింది. ఈ ప్రభుత్వానికి ఏ మాత్రం దిక్కు శరమున్న విద్యార్థి సమస్యలు వెంటనే పరిష్కరించి విద్యాశాఖ మంత్రి నియమించాలి. విద్యార్థులకు రావాల్సినటువంటి 10,000 కోట్ల ఫీజు బకాయిలను మరి వెంటనే విడుదల చేయాలని చెప్పి ప్రభుత్వానికి అల్టిమేటం జారీ లేని ఆర్ కృష్ణ ఆధ్వర్యంలో మింటెండ్ పోరాటం చేసి ఈ రాష్ట్రాన్ని అగ్నిగుండం చేస్తామని చెప్పి హెచ్చరి మీరే ఇచ్చిన ఎన్నికల వాగ్దానాల్లో ఫీజు బకాయిలను అన్ని విడుదల చేస్తామని చెప్పినారు. నిరుద్యోగ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి నిరుద్యోగ వృత్తి 4,000 ఇస్తామని చెప్పి 5 లక్షల విద్యా భరోసా కార్డు ఇస్తామని చెప్పినారు. మరి అలాగే యువతలకు స్కూటీలు ఇస్తామని ఈ ఎన్నికల వాగ్దానం ఏమైందని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము నిలదీస్తున్నాం. ఇవాళ ఈ ప్రభుత్వం మరి 2.5 సంవత్సరాలు గడుస్తున్న ఇంతవరకు ఒక విద్యాశాఖ మంత్రి లేదంటే ఈ ప్రభుత్వానికి విద్యార్థి సమస్యలు అంటే దున్నపోతు మీద వర్షం కుడుతున్నట్టుంది. రానున్న రోజుల్లో మిలిటెంట్ పోరాటాలు చేస్తాం. ఆర్ కృష్ణనాథ్ను పెద్ద ఎత్తున మిలిటెంట్ పోరాటాలు చేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని అగ్నిగుండం చేస్తామని చెప్పి హెచ్చరిస్తుంది. వార్తల్లో చిన్న విరామం. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 04027146899 and 04027148699. తిరిగి వార్తలకు స్వాగతం. కాలకల్ గ్రామంలో పేకాట స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. 8 మంది పేకాట రాయుళ్లను అరెస్టు చేశారు. మెదక్ జిల్లా మనోహరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాలకల్ గ్రామంలో పేకాట స్థావరాలపై పోలీసులు దాడి చేశారు. ఈ యొక్క దాడుల్లో 8 మంది పేకాట రాయుళ్లను అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. వారి వద్ద నుండి 62,490 రూపాయల నగదుతో పాటు 8 మొబైల్ ఫోన్స్ మరియు 5 కార్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.
సొంతింటి కల నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దక్కుతుందన్న జైమ్లా తండా సర్పంచ్ బాన్సీ నాయక్. మెదక్ జిల్లా రామాయంపేట మండలం జైమ్లా తండా గ్రామ సర్పంచ్ బాన్సీ నాయక్ మాట్లాడుతూ నిరుపేదల సొంతింటి కల నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రికే దక్కుతుందన్నారు. ఎమ్మెల్యే రోహిత్ రావు సహకారంతో గ్రామంలోకి 20 ఇందిరమ్మ ఇండ్లు మంజూరయ్యాయని, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న నిరుపేదలకు సొంతింటి కల నెరవేరుస్తున్న ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దక్కుతుందని తెలిపారు. నూతన గ్రామ పంచాయతీకి 20 మంది లబ్ధిదారులకు ఇల్లు కేటాయించడం హర్షించదగ్గ విషయమని ఎమ్మెల్యే రోహిత్ రావుకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ భిక్షపతి నాయక్, వార్డు సభ్యులు పాండు నాయక్, కమ్లియా నాయక్, తండా నాయకులు తదితరులు పాల్గొన్నారు. జిమ్లా తండా గ్రామ పంచాయతీ మండల రామాయంపేటలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, గౌరవ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ గారి సహకారంతో 20 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కావడం జరిగింది. దానికి ఈరోజు ముగ్గుపోయడం జరిగింది. దానికి లబ్ధిదారులు అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ కళ ఎప్పటి నుంచో ఉన్న కళను, సొంతింటి కళను నెరవేర్చడానికి సహకరిస్తున్న ఈ ప్రభుత్వానికి అందరూ రుణపడి ఉంటామని చెప్తున్నారు. ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమాన్ని తీసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, ఎమ్మెల్యే గారికి మరియు అందరికీ ధన్యవాదాలు. కోదాడలో ఆర్టీసీ సమ్మె రెండో రోజు కొనసాగుతోంది. ప్రయాణికుల కోసం 14 బస్సులను పంపిన డిఎంపీ శ్రీనివాసరావు. సూర్యాపేట జిల్లా కోదాడ ఆర్టీసీ సమ్మెలో భాగంగా రెండవ రోజు కొనసాగుతోంది. కోదాడలో మొత్తం బస్సుల సంఖ్య 86, ప్రైవేటుగా హైర్ చేసుకున్న బస్సులు సంఖ్య 30 ఉండగా ప్రయాణికుల ఇబ్బందుల కోసం 14 బస్సులను వివిధ రూట్లో పంపిన కోదాడ డిపో డిఎంపీ శ్రీనివాసరావు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తుతో మోహరించిన కోదాడ పోలీసులు ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను తీర్చాలంటూ సమ్మెబాట పట్టారు. ఆర్టీసీ కార్మికులు ఈ యొక్క సమ్మె రెండవ రోజు కొనసాగుతోంది. కోదాడ పట్టణంలో ఆర్టీసీ కార్మికుల మహాధర్నా రెండో రోజుకు చేరుకుంది. తమ న్యాయమైన డిమాండ్లు తీర్చాలని సమ్మెబాట పట్టారు కార్మికులు. కోదాడలో మిన్నంటిన ఆర్టీసీ కార్మికుల పోరు రెండో రోజు కొనసాగిన మహాధర్నా. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో ఆర్టీసీ కార్మికుల మహాధర్నా రెండో రోజుకు చేరుకుంది. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన ఈ నిరసన కార్యక్రమం ఉధృతంగా కొనసాగుతోంది. కోదాడ బస్ డిపో వద్ద కార్మికులు భారీ ఎత్తున నిరసన చేపట్టారు. ఈ ధర్నాకు కోదాడ మాజీ ఎమ్మెల్యే పొల్లం మల్లయ్య యాదవ్ స్వయంగా హాజరై కార్మికులకు తన సంఘీభావాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన కార్మికులతో కలిసి నిరసనలో పాల్గొన్నారు. బొల్లం మల్లయ్య యాదవ్ మాట్లాడుతూ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఆర్టీసీ కార్మికులు అహోరాత్రులు శ్రమించి ప్రజలకు రవాణా సౌకర్యం కల్పిస్తున్నారు. కానీ నేడు వారి హక్కుల కోసం రోడ్డెక్కడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని పేర్కొన్నారు. వెంటనే రోడ్డు మీద డ్రైవింగ్ లైసెన్స్ ఉండి లేనోళ్ళని కేవలం కార్మికుల్ని ఇబ్బంది పెట్టాలనే ఆలోచనతోని వందలాది మంది ప్రయాణికుల్ని పలుగునే ప్రయత్నం చేస్తూ ఉంది. వచ్చి రాని డ్రైవింగ్లతోని ఈరోజు ఒక్కొక్క బస్సులో 60-70 మంది ప్రయాణం చేస్తూ ఉంటే అనుకోని పరిస్థితులలో ఏదైనా ఇబ్బంది జరిగితే ఆ ప్రయాణికుల ప్రాణాలకే ముప్పు వాటిస్తుందని చెప్పి తెలిసి ఒకవేళ ఆర్టీసీలో రిక్రూట్మెంట్ కోసం, డ్రైవర్కి రిక్రూట్మెంట్ కోసం అయితే వివిధ పరీక్షలు నిర్వహించి అనేక రకమైన టెస్టుల ద్వారా నియామకం చేసుకునే ఆర్టీసీ యాజమాన్యం ఈరోజు ఆర్టీసీ కార్మికుల కొట్టగొట్టడానికి అప్పటికప్పుడు రోడ్డు మీద కూలోళ్ళ మాదిరిగా కొంతమందిని కార్మికులను తీసుకొని వచ్చి రాని డ్రైవింగ్తో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ సమ్మెని విఫలం చేయాలనే ఆలోచనతోని పోలీస్ పహారాల మధ్యన కాపలాగాసి ఈరోజు నిర్బంధాలు విధిస్తూ ఉంది. ఈ నిర్బంధాలతో కాంగ్రెస్ ప్రభుత్వం సర్కారు ఎన్నో రోజులు ప్రభుత్వాన్ని నడపలేదు. ప్రజల మన్నలను పొంది, కార్మికుల మన్నలను పొంది ఈ ప్రభుత్వాన్ని నడపాల్సిన రేవంత్ సర్కారు ఇవాళ పోలీసు వ్యవస్థని నమ్ముకొని నిర్బంధాల మధ్యన కార్మికుల్ని ఇబ్బంది చేయాల్సిన బాధ్యత ఈ కాంగ్రెస్ సర్కార్కు ఉంది.
కాంగ్రెస్ సర్కారు వెనువెంటనే దిగొచ్చి కార్మికులతోని కార్మిక సంఘాలతోని చర్చలు జరిపి అనుకున్న దాని ప్రకారం డిమాండ్లని ఒప్పుకోకుండా ఇంకా ఇదే రకంగా తెలంగాణ రాష్ట్ర సాధనలో నాడు ఆర్టీసీ కార్మికులు 42 రోజులు సుదీర్ఘ కాలం పాటు సమ్మె చేసి విజయవంతంగా రాష్ట్రాన్ని సాధించిన దాంట్లో కీలక భూమిక పాత్ర పోషించారు. ఆనాడు కూడా నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే నిర్బంధాల మధ్యన విఫలం చేయాలనే ప్రయత్నం చేసింది. మళ్ళీ అధికారంలోకి రావడానికి అనేక రకమైన అమలు కాని హామీలు ఇచ్చిన రేవంత్ రెడ్డి సర్కారు ఈరోజు అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు గడిచినా కనీసం ఊసెత్తకుండా కార్మికుల పట్ల అమానుషంగా వ్యవహరిస్తూ ఈరోజు సమ్మె నోటీస్ ఇచ్చిన తర్వాత కూడా అప్పటికప్పుడు ఏదో తాత్కాలికంగా కొంతమంది ఉద్యోగస్తుల్ని అడ్డ మీద కూలోళ్ల మాదిరిగా తీసుకొని వచ్చి ప్రజల ప్రాణాలకు రక్షణ లేకుండా బస్సులు నడిపించేసి ఈ సమ్మెని ఏదో విఫలం చేద్దామనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు పోలీసు దిగ్బంధం మధ్యన నిర్బంధాల మధ్యన. ఇది ప్రజాస్వామ్యంలో చెల్లుబాటు కాదు. ప్రజాస్వామ్యంలో ఇటువంటి ఎన్నో ప్రజలు చూసిరు, ఆర్టీసీ కార్మికులు కూడా చూసిరు. ప్రజా ఆగ్రహానికి గురి కావద్దని చెప్పేసి రేవంత్ రెడ్డి సర్కార్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ఈరోజు సమంజసంగా సానుకూలంగా ఆర్టీసీ కార్మికుల సమస్యని పరిష్కారం చేయడానికి చర్చలు జరిపి వెనువెంటనే ఆ సమస్యని పరిష్కారం చేయాలి. లేకపోతే డిపోలలో నుంచి ఒక్క బస్సు కూడా ఎల్లనీయకుండా దిగ్బంధం చేయడంతో పాటు ప్రజల్ని ఒప్పించి దీన్ని విజయవంతం చేయడంతో పాటు రాష్ట్రంలో మరొక వాతావరణం యుద్ధ వాతావరణం రాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాందే. అంతదాకా పోనీయకుండా ఆర్టీసీ కార్మికుల ఆగ్రహానికి గురి కాకుండా రేవంత్ రెడ్డి సర్కారు వెనువెంటనే ఈ సమస్యను పరిష్కారం చేసి వాళ్ళు సమంజసమైన కోరికల్ని డిమాండ్లను తీర్చాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ పక్షాన హెచ్చరిస్తా ఉన్నాం ప్రభుత్వాన్ని. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 టీవీ. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.